నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలకలూరు మండలంలో రోడ్ షో నిర్వహించిన కూటమి అభ్యర్థులు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనగణనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాలపై రాజకీయపరమైన ప్రకటనలు ఉండరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. స్టిక్కర్లు గాని, ఫ్లెక్సీలు గాని, బ్యానర్లు గాని వాహనాలపై అంటించరాదని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాటిని వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా తమ దృష్టికి వచ్చినట్లయితే కేసు నమోదు చేయడమే కాక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని రాఘవరావు వెల్లడించారు. ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ తెనాలి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఈ తెనాలి ఆర్టీఏ పరిధిలో ఏ వెహికల్ కూడా, ఏ ఒక్క వెహికల్ కూడా ఈ ఈ ఈ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఏ విధమైన స్టిక్కర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ వాహనాల మీద అతికించొద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఉంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందిగా, స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బయట తిరిగే వాహనాలు, ముఖ్యంగా ఆటోలు కానీ, టాటా మ్యాజిక్లు, అలాగే కార్లు, ఏదైనా టాటా ఏసులు కానీ, ఏ వాహనానికి కూడా, ఈవెన్ 2 వీలర్కి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ, రైటింగ్స్ కానీ, ఫోటోలు కానీ ఏది కూడా లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ అటువంటిది ఏంటంటే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మేమే స్వచ్ఛందంగా కొన్ని వాహనాలకు తీసేయడం జరిగింది దగ్గరుండి. ఇక ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి మీద కేసులు నమోదు చేయాల్సి అవసరం. పట్టణ పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్థానిక రజక చెరువు వద్ద ఐలమ్మ పార్కు నందు ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాకర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ బండి శేషన్న సూచించారు. అదేవిధంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఏసీపీ సుబ్బారావు, 2 టౌన్ సిఐ సుధాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు మరియు మెప్మా సిబ్బందితో పాటు వాకర్స్ పాల్గొన్నారు. మన పట్టణంలో దగ్గర 1,56,000 ఓట్లు ఉన్నాయి. 151 మంది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంతమందిని కూడా మేము ఒకటే కోరుతున్నాం, అందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనండి. అందరూ పాల్గొనండి. పాల్గొంటే కనుక మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ రెండో విషయాన్ని, మేము ఈ ప్రాంతాన్ని సెలక్షన్ కోసం ఒకటి కారణం ఉందండి. ఈ వయసులో కూడా మేమేదో ఇక్కడ పెట్టామని చెప్పేసి కనుక్కొని 4 మాటలు ఏదో చెప్పారు ఓటింగ్ ప్రక్రియ గురించి. ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పేసి ఈరోజు ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సంగతి కూడా చెప్పారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇది ఫస్ట్ విషయము. రెండో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి క్రమంలో నైతికత పాటించాలి. వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, రకరకాలుగా ప్రలోభాలకు గురి చేయొచ్చు. అలాంటి సందర్భాలలో మీరెవరు కూడా వాటికి లొంగొద్దు. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఓటు వేయలేకపోతాము, అది బాధగా ఉంది. ఏదైనా ఉంటే పోస్టుల్లో ఓటు వేస్తాం, కానీ ఓటు పోయి మనం ఆ బూత్లోకి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ అనుభవిస్తేనే కొద్దిగా థ్రిల్లింగ్ గా ఉంటుంది తప్ప, పోస్టింగ్ వేస్తే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తే ఓటు అంత థ్రిల్లింగ్ అనిపించేది కాదు. మరొక విషయం, చిన్నప్పుడు అంటూ ఉండేవాడు, అరే ఓటు హక్కు వినియోగించుకోవాలి,
గవర్నమెంట్ మనం బతుకున్నాము అనే లెక్క ఎక్కడ తెలియద్ది అని అంటే అది కేవలం ఓటేస్తేనే తెలిసిద్ది అని అంటూ ఉంటారు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు అది బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఏమని? ఓటేస్తే మనం బతుకున్నట్టు, ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు, అంటే డెడ్ ఓటుగా దాన్ని డిక్లేర్ చేస్తారు. భారతదేశం సనాతన ధర్మంపై పునాది కలిగి ఉందనే విషయాన్ని ఆనంద శర్మ లాంటి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్ శర్మ జనగణన చేయడాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసి చరిత్రహీనుడిగా మిగిలారన్నారు. భారతదేశ కుల వ్యవస్థపై నిర్మితమైందన్న విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించలేక కులగణన చేశారని ప్రశ్నించారు. అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందోనని ఆందోళనతోనే జనగణన చేయకుండా కుంటి సాకులతో 7 దశాబ్దాలు స్వాతంత్రం, స్వేచ్ఛా ఫలాలు బడుగు బలహీన ముస్లిం మైనార్టీ దళితులకు అందకుండా చేసిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. మండల కమిషన్ సిఫారసుల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ తరహాలోని బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. బీసీలను అణగదొక్కాలనుకుంటే ఓటమి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సమైక్యతతో నూతన పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జగడుగుంటపాలెం గ్రామాధ్యక్షులు కొడాలి శ్రీనివాసరావు, బీసీ నాయకులు మురళి, రమేష్ బాబు, సాయి, మణికంఠ, వేముల సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ నాయకుడు, సిడబ్ల్యూసీ సభ్యుడు అయినటువంటి ఆనంద శర్మ గారు నిన్న విలేకరుల సమావేశంలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతూ కుల గణాంకాలకి మేము వ్యతిరేకం, ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు, కుల గణాంకాలకి మేము వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడటం జరిగింది. అయ్యా ఆనంద శర్మ గారు గతంలో అనేక సిడబ్ల్యూసీ సమావేశాల్లో కుల గణాంకాలు చేయాలి, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, ఎవరికీ లేనటువంటి క్రిమినల్ ఎత్తేయాలి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసినటువంటి విషయం మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఏ అంశంలో కూడా నిరంతరం పోరాటం చేసేటువంటి మనస్తత్వం గలటువంటి బీసీలు మీరు మభ్యపెట్టి వ్యవహారం చేస్తే దానికి తగినటువంటి రీతిలో గుణపాఠం కూడా చెప్పేటువంటి వారే బీసీలు. అదేవిధంగా బీసీల అభ్యుదయ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా సరే పాటు పడాల్సిందే, లేకపోతే దానివల్ల అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కూడా మట్టిలో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నదన్నటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీలు చిన్న చూపు చూసే రాజకీయ పార్టీలకి గత అనుభవంలో చాలామంది రాజకీయ పార్టీలు చూశారు. బీసీలతో పెట్టుకుంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు, దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని మీడియా ద్వారా మరి ఆనంద్ శర్మ గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దాదాపు టీడీపీ గవర్నమెంట్లో కూడా అదేవిధంగా బీసీలకి పదవులు ఇచ్చారే కానీ పవర్ మాత్రం 2-3 దగ్గరే కేంద్రీకృతం చేసి అట్లాగే చేశారు లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్లో బీసీలకి, ఎస్సీలకి పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చి పవర్స్ కూడా లేకుండా చేశారు. కొన్ని కార్పొరేషన్లు 52 కార్పొరేషన్లో ఎటువంటి నిధులు లేకుండా 52 కార్పొరేషన్ చైర్మన్లు కూడా రిజైన్ అయిపోయారు. మీరు ఇట్లా రాజకీయ ఇన్స్టెంట్గా బీసీలను మభ్య పెట్టడం కాకుండా బీసీలు వాళ్ళందరికీ స్వయం కృషితోనే ఎదుగుతున్నారు. కానీ మాకు కావాల్సిందల్లా రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణలో బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లోకి వెళ్ళే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఫస్ట్ సారి తీసుకొచ్చేటప్పుడు బీసీ నినాదంతో తీసుకొచ్చి దేశం మొత్తంలో బీసీ నినాదంతో తీసుకొచ్చి ఆయన ప్రేమిస్తూ చేశారు.
ఆయన బీసీ అయినా కూడా ఏ రోజు కూడా బీసీల యొక్క ప్రాముఖ్యత చేయకుండా ఆర్ఎస్ఎస్కి ఆయన లోబడిపోయి పనులు చేశారు. అట్లా కాకుండా ఎవరో ఒక బీసీ ముఖ్యమంత్రి పిఎం అయినప్పుడే చేయలేకపోతే ఇంకెట్లా పద్ధతిలో బీసీలు అభివృద్ధి చెందుతారని మేము ప్రశ్నిస్తున్నాం. నెక్స్ట్ సారైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తారని దాదాపు అన్ని మీడియా సంస్థలన్నీ కోడేకొస్తున్నాయి. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ మాఫియా వ్యవహారం ఉందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం ద్వారా దానిని నిజం చేయవచ్చన్న పిచ్చి భ్రమలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు. గ్లోబల్ ప్రచారం అనేది జగన్ కి వెన్నతో పెట్టిన విద్యని తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని పుస్తకం రాశారని, దానిని ప్రభుత్వ సలహాదారులు సజ్జల విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ప్రజాధనం వేతనాలుగా తీసుకుంటున్న ఇద్దరు చంద్రబాబు నాయుడుపై ఏ విధంగా అసత్య ఆరోపణలతో పుస్తకాలు రాసి విడుదల చేస్తారో చెప్పాలన్నారు. వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నక్కా ఆనంద్ బాబు కోరారు. ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు. 6 లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట. ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని. ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజాధనం ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వెధవలిద్దరు కిరాయి మనుషులు ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపిందనేది అందరికీ తెలుసు. కోర్టు కూడా విశ్వసించింది. అందుకే బెయిల్ మంజూరు చేశారు. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికిమాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు. ఈయనకు అధికారికంగా 16 కంపెనీలు ఉన్నాయి. ఒక 54, 55 అనధికారికంగా కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఈ సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్లు, హవాలాలు, క్విట్ ప్రో కోలు, అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ. ఎవడ పేదవాడు 5 ప్యాలెస్ల్లో కులికేటటువంటి రాజప్రసాదాలు లాంటి ప్యాలెస్లు కట్టుకొని కులికేవాడు పేదవాడా జగన్మోహన్ రెడ్డి? ఇరిగేషన్ శాఖలో దాదాపు 56,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ బుక్లో రాశాడు. ఆ విజయబాబు అనేవాడు వేసినటువంటి బుక్కు, అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయబాబు అనేవాడు ప్రింట్ చేసినటువంటి బుక్లో 56,750 కోట్ల అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటాడు. ఇలా మొత్తం ఖర్చు పెట్టిందే మా హయాంలో, చంద్రబాబు గారి హయాంలో 58,000 కోట్లు ఇరిగేషన్ శాఖకి. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఏదన్నా కానీ జలవనరుల శాఖ కింద 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశారు. జొన్న మొక్కజొన్న పంట చివరి దశకు వచ్చినందున రైతులు తగు జాగ్రత్తలు పాటించి అధిక దిగుబడులు పొందాలని ఏడీఏ ఉషారని రైతులకు సూచించారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో సాగులో ఉన్న జొన్న, మొక్కజొన్న, అపరాల సాగు పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డిసెంబర్లో తుఫాన్ కారణంగా వరి పంట నష్టపోయినప్పటికీ జొన్న, మొక్కజొన్న, అపరాల సాగు పంటలు ఆశాజనకంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా 2,300 వరకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉందని ఏడీఏ ఉషారని వెల్లడించారు. రైతులు తొందరపడి పంటలను అమ్ముకోవద్దని, వాటిని నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని సూచించారు. అదేవిధంగా పంట కోతలకు సంబంధించి కూలీల కొరత ఉంటే ఆర్బీకేలలో ముందుగా తెలియపరిచినట్లయితే కోత యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏడీఏ ఉషారని వెల్లడించారు. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో మొత్తం మీద మనకి ఈరోజు 20,000 హెక్టార్లలో
పంటలను సాగు చేయడం జరిగింది. దీనిలో మరి 8,500 హెక్టార్లో జొన్నను, 8,000 హెక్టార్లో మొక్కజొన్నను, 3,500 హెక్టార్లో దగ్గరగా అపరాలను సాగు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా డిసెంబర్లో పడినటువంటి మరి అధిక వర్షాల వలన ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్నలో పింక్ స్టెమ్ బోర్డర్ అనే పురుగు ఉధృతి కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ మరి మనము విజయవంతంగా ఆ పురుగు యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడం జరిగింది. మరి నష్ట పరిమితి కంటే తక్కువగానే ఇన్ఫెస్టేషన్ని మనం కంట్రోల్ చేయగలిగాము. దాదాపుగా మనకి ఇంకొక 3 వారాల్లో జొన్న మొక్కజొన్న హార్వెస్టింగ్స్ మొదలవుతాయి, కోతలు మొదలవుతాయి. ఈ నెల చివరికి అపరాలు అంటే మినుము పెసర పంటలు వాటి యొక్క హార్వెస్టింగ్స్ కూడా మొదలవుతాయి. అయితే దగ్గరగా మార్కెట్ ప్రైసు చాలా బాగానే ఉంది కాబట్టి అపరాల యొక్క సాగులో ఈ సంవత్సరం కొంచెం పెట్టుబడి ఖర్చులు అధికంగానే పెట్టారు. అయినప్పటికీ మరి మనకి మార్కెట్ రేటు బాగుంది కాబట్టి అపరాల రైతులకి మంచి గిట్టుబాటు ధరే ఉంది. జొన్న మొక్కజొన్న విషయానికి వస్తే మనకి ప్రభుత్వం మంచి ఎంఎస్పి ధర ప్రకటించినప్పటికీ మార్కెట్ ప్రైస్ కూడా బాగుంది. 2,200 ఉంది, ఇప్పుడు 1950 ఉందంటున్నారు. ఏదేమైనా 2,300 వరకు మార్కెట్ ధర ఉండొచ్చని రైతుల యొక్క అభిప్రాయం. ఎప్పుడైతే మీరు మినుము పెసర హార్వెస్టింగ్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా వాటిని నూర్చుకొని బస్తాలని సేఫ్టీ ప్లేసెస్లో స్టోర్ చేసుకొని హడావుడిగా అమ్మకుండా తక్కువ రేటుకి మరి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మంచి ధరకి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ గురువారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. పోలవరం సీట్ జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని, టీడీపీ సీటు జనసేన ఏ పార్టీకి కేటాయించినా ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీనిపై మనోహర్ ను కలిసి మాట్లాడడం జరిగిందని చింతమనేని విలేకరులకు వివరించారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించనున్నారని, వైసీపీ అరాచక పాలన ఎంతో కాలం సాగదని తెలిపారు. తొలుత మనోహర్ ని కలిసిన చింతమనేని పుష్పగుచ్చం అందించి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మరి పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని మాకు సూచనగా తెలిసి ఆ విషయం మీద మనోహర్ గారితో మరి మా పార్టీ నాయకులు అక్కడ ఇప్పుడు దాకా పనిచేసినటువంటి ఇన్ఛార్జి మేము కలిసి మర్యాదపూర్వకంగా మరి జనసేన ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జికి కానీ లేదంటే మా ఇన్ఛార్జికి కానీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి గెలిపించుకొస్తామని చెప్పి పోలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరం కూడా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మరి మనోహర్ గారికి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. తప్పకుండా పరిశీలన చేస్తామన్నారు. ఏమాత్రం అవకాశం ఏ రకంగా నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఎటువంటి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడినట్లయితే పిల్లల తల్లిదండ్రులను కూడా బాధ్యులవుతారని తెలిపారు. 18 సంవత్సరాలు నుండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే వాహనాలను ఇవ్వాలని రాఘవరావు సూచించారు. పేరెంట్స్ ఎవరు కూడా మీ 18 ఏళ్ళ పిల్లలకి వాహనాలు 2 వీలర్స్ ముఖ్యంగా ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవ్వబాకండి. వాళ్ళకి 18 ఏళ్ళు నిండినాక లైసెన్స్ తీసుకున్న తర్వాతే 2 వీలర్స్ ఇవ్వండి. 18 ఏళ్ళ లోపు కనుక ఇస్తే మైనర్ డ్రైవింగ్ కింద వస్తుంది. కాబట్టి ఏదన్నా జరిగితే
మనకి వాళ్ళకి ఏంటంటే కోర్టుకు కూడా మాకు కనుక 18 ఏళ్ళ లోపు ఎవరన్నా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి కోర్టుకు ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మైనర్స్ ఎవరు కూడా పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. 18 ఏళ్ళలోపు మీ పిల్లలకి లైసెన్సు లేకుండా బళ్ళు ఇవ్వవద్దు. ఒకవేళ బళ్ళు ఇవ్వాలంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆర్టీఏ ఆఫీస్లో లైసెన్స్కి అప్లై చేసుకొని లైసెన్స్ వచ్చిన తర్వాత బళ్ళు ఇవ్వండి. అలాగే బండికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని బళ్ళు ఇవ్వండి. అన్ని డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే బండికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను. ఈ 4 కాకుండా హెల్మెట్ విధిగా ధరించేట్టు పేరెంట్స్ చూసుకోవాలి. అలాగే 4 వీలర్ కూడా 18 ఏళ్ళు నిండితే 4 వీలర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి 4 వీలర్కి కూడా ఈ 4 డాక్యుమెంట్స్ కావాలి: ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్. వాళ్ళు ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించాలి డ్రైవింగ్ చేసి. తెనాలి నియోజకవర్గ రూరల్ మండల గ్రామంలో ఎంపీ అభ్యర్థి పెమసాని రోడ్ షో నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రోడ్ షో ప్రారంభించారు. జాకిర్ హుస్సేన్ నగర్ గ్రామం నుండి ఆఫ్పేట, కాజీపేట, కొలకలూరు గ్రామం వరకు రోడ్ షో కొనసాగింది. అనంతరం కొలకలూరు గ్రామంలో జరిగిన సభలో ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్, పెమసాని చంద్రశేఖర్లు ప్రసంగించారు. రోడ్ షోలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రగతికి ఉచిత వైద్య సేవలు, సంక్షేమం, మన నాదెండ్ల మనోహరన్నే ఎమ్మెల్యేగా గెలవాలి. జనసేన తెలుగుదేశం పార్టీలో ఐక్యత. దాన్ని కాపాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇట్లా ఇక్కడ మనోహర్ గారు కానీ వైసీపీ
బాబా పూలు అయితే ఆపండి కొంచెం. దయచేసి పూలు వేసే వాళ్ళు అర్థం చేసుకోండి, కారుకి లైట్లు కనపడతలేదు, కొంచెం జాగ్రత్త. బాబా ట్రాక్టర్ కొంచెం జాగ్రత్తగా. వచ్చాడు మనోహరణ వచ్చాడు, ధైర్యాన్ని తెచ్చాడు, భరోసానిచ్చాడు, సంతోషం పంచాడు. అదేమన్నా ఏదేమైనా సింగులాకర్చిస్తాడు. ఆయనే తినాలి పునాది వినాలి ఇలాంటి ప్రజలు. సునామి మొదలు శత్రువుకి హడలు, భయాన్ని వదులు ముందుకు కథలు, ఉప్పుంగని అభిమానం. జనసేన బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీ రాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ప్రతి గురువారం మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెంకటాద్రి చంద్రశేఖర్ గారు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. అందులో భాగంగా జాకిర్ హుస్సేన్ నగర్, హాఫ్పేట, కాజీపేట, చివరికి కొల్గూరులో దాదాపు 4.5 గంటల నుంచి ఈ ఊరేగింపులో అనేక చోట్ల మీరు చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. మన జీవితంలో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా కూడా గుంటలు. అసలు ప్రతిరోజు
రోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భంలో నాకే అర్థం కాదు. మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా కొల్లూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద ఇచ్చిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈ రోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదొక 20 లక్షలు 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువలు పుడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువలు పుడికి తీపిద్దామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరూ కూడా అధిగమించుకోవాలి. కొల్లూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక పట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీరలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడుగు వేశారో దాని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రతిరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం చేయబోయే కార్యక్రమాల గురించి, మన మంచి ఆలోచనల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. 100% మీరందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి మంత్రులు ఏర్పాటు చేద్దాం, రోడ్లు ఏర్పాటు చేద్దాం. దొంగ రోడ్ల గురించి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు. ఖచ్చితంగా దొంగ రోడ్లు ఏర్పాటు చేసేటట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా రైతుల్ని ఆదుకోలేని ఈ ప్రభుత్వం, స్పందించలేని ముఖ్యమంత్రి, కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు, ముందులు పెట్టాడు మీ అందరికీ 151 సీట్లు ఇచ్చారు మీ అందరూ కూడా. కానీ ఈ రోజు మన పరిస్థితి మీ అందరికీ తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కృషి చేయాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరకు వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా కొల్లూరు సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పనికొచ్చిన మహిళ ఆమె కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి. తప్పకుండా కలిసి పని చేసుకుందామని చెప్పుకుంటూ ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు, వేధించవచ్చు, లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు. కేసీఆర్ ద్వారా 1000 కోట్ల రూపాయల రాయబారం పంపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నీ 1000 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసినా నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం, ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి, నీ దుర్మార్గాలకి, నీ భయంకరమైన దాడులకి లొంగని సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి. సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబ శంకర్, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ సింగ్. రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకుపోబోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆ రోజు ఏం చెప్పారు? ఎలక్షన్స్ ముందు 3 విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? చెయ్యకపోగా 3 విడతలుగా రేట్లు పెంచారు. అవునా కాదా? కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ వివేకం మర్చిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కదలడం లేదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనే కాదు, ఎంతో మంది వస్తారు.
అదేవిధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ KGF 3 సినిమా తీయొచ్చు అని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలకలూరు మండలంలో రోడ్ షో నిర్వహించిన కూటమి అభ్యర్థులు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జనగణనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.